డైలీ టేస్ట్ ది డైలీ. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పాటు సర్వేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడతారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మైపాడు గేట్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ బజార్ పరిశీలించిన మంత్రి నారాయణతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ స్మార్ట్ బజార్లకు శ్రీకారం చుట్టారు. మరికొన్ని గంటల్లో ఈ షాపులను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు జిల్లాకు రావడం నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, షెడ్యూల్ ఎలా ఉంటుందని విషయాలని ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ఎన్ని గంటలకి సీఎం గారు రాబోతున్నారు? షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ని రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద 7 మున్సిపాలిటీస్లో ఆల్రెడీ శాంక్షన్ చేశాము. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో అయితే పూర్తి అయిపోయినాయి. 120 మందికి యాక్చువల్గా ఈ షాప్స్ మెఫ్మా మహిళలకు శాంక్షన్ చేశారు. వాళ్ళు కూడా దాదాపు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల్లూరు వచ్చి యాక్చువల్గా వీటిని ఇనాగరేషన్ చేసి వారి చేతుల మీద వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, ఎన్ని కోట్లతో? ఎందుకంటే స్టేట్ వైడ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ సంబంధించి ఎన్ని దుకాణాలు, ఎన్ని కోట్లతో ప్రారంభించబోతున్నారు? అంటే ఇది రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్లో పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫస్ట్ శాంపిల్గా 7 మున్సిపాలిటీస్లో యాక్చువల్గా చేసాం. దీనికి అనూహ్యమైన స్పందన ఉంది. ఎక్కడ చూసినా దీని గురించే డిస్కస్ చేస్తాం, మాకు కావాలని. ప్రస్తుత వేదిలో నెల్లూరులో 120 పెట్టాం. అయితే ఎలక్షన్స్కి ముందు నేను ఒక మాట ఇచ్చా, ఒక 1000 మందికి యాక్చువల్గా నెల్లూరులో 1000 మందికి ఇటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఆ నేపథ్యంలోనే ఫేజ్ 1లో 120 చేశాను. దీనివల్ల దాదాపు 500 మందికి ఈరోజు యాక్చువల్గా వాళ్ళకి జీవన వృత్తి వస్తుంది. ఎందుకంటే 120 షాపులకు 120 మంది ఓనర్లు అయ్యారు. మళ్ళీ దాంట్లో కనీసం ఇద్దరన్నా పనిచేయాలి. కనీసం ఇక్కడ డైరెక్ట్గా 240 మంది ఇక్కడ ఉంటారు. అంతేకాకుండా ఎక్కడి నుంచి అయితే వీళ్ళు స్టాక్ తెచ్చుకుంటారో ఆ షాపుల్లో స్టాక్ కోసం దానికోసం ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మొత్తం మీద 500 మంది యాక్చువల్గా ఈ షాపుల వల్ల వాళ్ళు బతికేదానికి ఆస్కారం వస్తుంది. ఇదే మా ముఖ్యమంత్రి గారు చెప్పేది. ప్రజల యొక్క సంక్షేమాలు చేయాలి, పెన్షన్స్ ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, తల్లికి వందనం చేయాలి, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచేదిగా చేయండి. అప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కూడా ఈ 120 మంది కాకుండా మిగిలిన వారు కూడా షాపులు కావాలని అడుగుతున్నారు. అసలు సెలక్షన్ ఎలా జరిగింది? అడగటం దాదాపు యాక్చువల్గా ఎప్పుడైతే ఈ షాపులు చూశారో అడగటం మెఫ్మా మహిళలు ఇచ్చారండి. అదంతా మెఫ్మా డిపార్ట్మెంట్కి ఇచ్చాం. వాళ్ళు పూరెస్ట్ ది పూర్ ఎవరు ఉండారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క షాప్కి 4 లక్షలు అవుతుంది. మొత్తం 4.8 కోట్లు అవుతుంది యాక్చువల్గా. దీంట్లో 2 లక్షలు ఒక్కొక్క షాప్కి అటు మెఫ్మా మున్సిపల్ శాఖ ఇస్తుంది. మిగతా 2 లక్షల వాళ్ళకి లోన్ అరేంజ్ చేసాం. అయితే ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే రిజల్ట్స్ వచ్చే ముందు నేను ఒక ప్రామిస్ చేశాను నెల్లూరు ప్రజలకి, సంవత్సరానికి ఒక 10 కోట్లు మా కుటుంబ సభ్యులు దీనికి ఖర్చు పెడతారని పేదల నిరుపేదలకి. ఆ నేపథ్యంలో వీళ్ళు బ్యాంకుకి కట్టాల్సిన 2 లక్షల్లో 1 లక్ష యాక్చువల్గా మా కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇస్తున్నారు. ఆల్రెడీ 50,000 ఇచ్చేశారు. మిగతా 50,000 కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. ఆ విధంగా చేయటం వల్ల ఫైనల్గా వాళ్ళకి ఒక్కొక్కరికి 1 లక్షే బ్యాంకుకి కట్టుకోవాలి. ఆ విధంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు P4 ప్రోగ్రాంలో ఈ 120 మందికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. సార్, మనం విజువల్స్లో కూడా చూద్దాం. కార్పొరేషన్ పరిధిలో దాదాపు 200 దుకాణాలను ఏర్పాటుకు మంత్రి పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. అందులో తొలి విడత 120 దుకాణాలను ఇప్పటికే ఏర్పాటు చేసి లబ్ధిదారులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే సీఎం చంద్రబాబు 10వ తేదీ ఉదయం క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆఫ్టర్నూన్ తరువాత నెల్లూరుకు రాబోతున్నారు. సర్వేపల్లితో పాటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, NTV నెల్లూరు నుంచి.